బంగారు పొడేలు పట్టుకొని గానాడు కారణాల పుట్టలో పడి ఎండిది గొర్రెను తోలిండు బంగారు పొడేళ్ళు తోలిండు ఎండిది గొర్రె బంగారు పొడేలు ఈ నాలుగు గట్టాలు ఇర్తి వందాలి సవ పుడికలేని సవలక్ష మంద కావాలి ఇచ్చినోని మంద ఈశ్వరుని మంద ఆడిదాని మంద అరమకోరి మంద కావాలి కానీ ఎండిది గొర్రె బంగారు పొడేలు లేని కారణాల పుట్టలోపల నేను వేసిన గాని రేపొద్దుగల్లా ఎండిది గొర్రెను కాసటోడు బంగారు పొడేళ్ళు కాసటోడు జాన ఎవడు ఉట్టల్లా అని ఛాతి మీద మహిళ తీసిండు లోకాల శంకరుడు ఆనాడు కారాల పుట్ట గడ్డ మీద కొట్టే వరకల్లా పుట్టు పుట్టు మాటల కొడుకో ఒంటి కాడు భయన్న పరిగెత్తి భయన్న పుట్టబట్టెనా ఒక కాలుతోటి ఒక చెయ్యితోటి ఒంటి కాడు భయన్న పరిగెత్తి భయన్న ఎప్పుడు పుడుతున్నాడో కొడక భయ్యన్న ఈ కారణాల పుట్ట లోపల ఎండిది గొర్రె ఉన్నది బంగారు పొడేలు ఉన్నది కొడక భయ్యన్న కారణాల పుట్ట లోపల నువ్వు ఎండిది గొర్రెని కాయాలి బంగారు పొడేలు కాయాలి ఒకనాడు కాకుండా ఒకనాడు ఎండిది గొర్రె బంగారు పొడలు మీదికి వస్తుంది కావచ్చు ఎండిది గొర్రెలు మీదికి రానియద్దు బంగారు పొడేలు పుట్టలకేలు మీదికి రానియద్దు అని ఆ భయ్యను తీసిండు గదే కారణాల పుట్టలకు తోలుతున్నాడు ఒంటి కాడు భయ్యను అని రేపొద్దుగల్లా మంద ఈనాల కట్టాలి ఇటు వందన్నాను నేను దీవనార్థి పెట్టినా రేపొద్దుగల ఈయన కట్టాల దీవనార్థి పెట్టిన సాగుపుట్టుగా అసలు లేని సవలక్ష మంద కావాలని దీవనార్థి పెట్టిన మందలు గుట్టాలి మంద పోషమ్మని పుట్టించిండు మంద లోపల ఆ యొక్క కర్ణాల పుట్ట లోపల తోలిండు రేపొద్దుగల్ల మేసుకుంటా ఎండిది గొర్రె బంగారు పొడి తప్పించుకొని పుట్టలకి వెళ్ళి బయటకి వెళ్తుంది కావచ్చు అనుకున్నాడు లోకాల శంకరుడు కొనికే పోపు తీసిండు ఆ పుట్టకు అటువంటి ఏనాడు కనుక షేరాలుగా తయారు చేసి పారదాయ బొడ్డుకున్న తీసిండు దర్వాజలుగా మార్చిండు ఆ కొనికే పోగునేమో దర్వాజ షేరాలు చేసిండు పారదాయ బొడ్డుకి నేను 2 దర్వాజలు చేసి ఆ పుట్టకు తాళం వాడి మాత్రం అనగానేమి కర్రాల పుట్టకు తాళం పెంట వేసిండు పార్వతమ్మ ముక్కను తీసి ఆ కర్రాల పుట్టకు తలుపు తాళమంట వేసిండు గా శంకరుడు పార్వతమ్మ ముక్కను తీసిండు కారణాల పుట్టుకు తలుపు తాళమంట ఎప్పుడు వేసిండో లోకాల శంకరుడు దీవనార్థి పెట్టిండు ఎండి కొండకి వెళ్ళిపోయిండు ఇంకా కారణాల పుట్ట మీద రారాజు మల్లయ్య పుట్ట మీద ఎట్టెం పెట్టనే అమ్మా పుట్టలోపడ గొర్రె మంద ఉన్న సంగతి రారాజు మల్లయ్యకు తెలియదు ఎండిది గొర్రె ఉన్న సంగతి మల్లయ్యకు తెలియదు బంగారు పొడేలు ఉన్న సంగతి మల్లికార్జునికి తెలియక బాయనమ్మ ఇలా నేను పుట్ట మీద మంగ పొదలు నేను కొట్టిన పరికి పొదలు నేను కొట్టిన దంత పొదలు నేను కొట్టిన కత్తెర గోరింకలు నేను కొట్టి పుట్ట మీద నేను ఎట్టం పెట్టిన ఎట్టానికి నేను అగ్గి తలగబెట్టాలి ఎట్టమంటి పెట్టినాక నేను అటువంటి ఏనాడు కనుకనేమి కుండ మోతులో గుడ్డంలో నేను వ్యవసాయం ఎత్తనాని మల్లయ్య 4 వేగాల గల్లవాడు భగవంతుడు మల్లయ్య హంస వేగం గల్లవాడు నీల వేగం గల్లవాడు పాల వేగం గల్లవాడు అగ్గి వేగం గల్లవాడు అమృత వేగం గల్లవాడు ఆనాడు భగవంతుడు మల్లయ్య పుట్ట మీద ఎట్టానికి నేను ఎట్లా అగ్గి తలగ పెట్టాలా అని కొద్ది పుల్లారా చేతుల పట్టేనా ముక్కు లోపల పెట్టిండు భగవంతుడు మల్లయ్య ఆర్చిమూడు తుమ్ములు ఉమ్మేవారికల్లా 3 పుల్లారా 9 పుల్లారా 3 పుల్లారా 9 పుల్లారే 9 పుల్లారా అగ్గి పుట్టేరా 9 పుల్లారా అగ్గి పుట్టేరా ఆర్చిమూడు తుమ్ములు ఉమ్మేవారికల్లా 3 పుల్ల 9 పుట్ల అగ్గి పుడుతున్నది అగ్గి వేడి పట్టుకున్నాడు భగవంతుడు మల్లయ్య అగ్గి వేరు తీసిండు పుట్ట మీద ఉన్న ఎట్టానికి అగ్గి తలగ పెడుతున్నాడు మల్లయ్యో పుట్ట మీద ఎట్టే ఊరా రామరామా పుట్ట మీద ఎట్టే ఊరా రామరామా ఎట్టమన్న అలవట్టే రామరామా ఎట్టమన్న అలవట్టే రామరామా దుమ్మి తట్టు పొగలేసే రామరామా కడదుమ్ములు ఎవ్వబట్టే రామరామా కైలాసం అందబట్టే రామరామా పుట్ట మీద ఎట్టము కాలుతున్నది ఆయన గుమ్మిదడ్డు
పొగ వెళుతున్నాయి ఆట రమ దుమ్ములేసి రాజ్యం రైలు కలుపుతున్నది కడ దుమ్ములేసి కైలాసం అన్నవాటే పుట్ట మీద ఉన్న ఎట్టం ఎప్పుడు ఆడాడు కనుకనేవి ఎప్పుడు ఎట్టమంటుకుంటున్నదో ఆ పుట్ట మీద ఎట్టమంటుకునే వరకల్లా అగ్గి నింగనాలు గదే కారణాల పుట్ట కొమ్మరట్లకేలి అగ్గి నేర్వాడు కనుకనేవి అగ్గి ఎట్లా నేర్వాడైనా గదే కారణాల పుట్ట కొమ్మరట్లకేలి కారణాల పుట్ట లోపల పడుతున్నదాట అగ్గి వేరి కారణాల పుట్ట కొమ్మరట్లకేలి పోయి కారణాల పుట్ట లోపల ఎప్పుడు పడుతున్నదో కారణాల పుట్ట లోపల రా కొడుకో లోకాల శంకరుడు ఎండిది కోరి బంగారు పొడలు వేసినప్పుడు ఈనాల కట్టాలి ఇరుచు పొందాలి సావుపడికెళ్ళి సవలక్షం అంత కావాలని దీవనార్థం పెట్టలేడా ఎండిది గొర్రె బంగారు పొడేలు పొద్దేడు ఈతలు ఈడుతున్నది మాపేడు ఈతలు ఈడుతున్నది నల్ల నల్లని మంద నల్లని మరి మాత్రమే నల్ల ఊసలతో ఉండాలి మంద పెరుగుతున్నది పుట్ట లోపల తెల్ల గొర్రె మంద 70 లక్షలు నల్ల గొర్రె మంద 100 లక్షలు ముల్లి గొర్రె మంద 300 లక్షలు కనబడుతున్నది మంద ఆనాడు కారణాల పుట్టలో కూడా ఆనాడు సాగు పుట్టుకెళ్ళి సవలక్షం మంది ఉన్నది అగ్గిరేను అగ్గిరింగనాలు పోయి కారణాల పుట్ట కొమ్మరెల్లెక్క వెళ్ళిపోయి అదే కారణాల పుట్ట లోపల పడే వరకల్లా పుట్ట లోపల గొర్రె మంద కాలబట్టనే అమ్మా పుట్టలో గొర్రె మంద గొర్రె మంద పుట్టలో గొర్రె మంద గొర్రె మంద గొర్రె మంద కాలబట్టే నారాయణ అలవట్టే నారాయణ వల్ల వల్ల గొర్రె వంద గొర్రె వంద వలపయ్య వట్ట కాదు ఓ దేవుడా గొర్రె వంద వల తేరుతున్నది కలకాల కలకాల కన్నీరు ఇస్తున్నది గొర్రె వంద పుడికరించిన పూల వరడా పూల వరడా పుడికరించిన పూల వరడా పూల వరడా ఈశ్వరుడా కారణాల పుట్ట లోపల వేసిపోయినవు నానా ఇలా ఈయననేమో కట్టిన విత్తు పొందినవు సాగు పుట్టలేని సవలక్ష మందం ఏమైనవరా నాయన సంగమయ్యా అగ్గి వేడి వచ్చి మా మీద పడ్డది మేము గొర్రె మంద కాలిపోతున్నదా అని కలకాల కలకాల గొర్రె మంద కన్నీరు ఎప్పుడు తీస్తున్నదో గొర్రె మంద చోకపూరా ఓ దేవుడా గొర్రె మంద చోకపూరా ఓ దేవుడా ఇక్కడికి దగ్గర నారాయణ గొర్రె మంద శోకమయ్యా ఇక్కడికి దగ్గర ఎండి కొండ మీద బయటి కొండ మీద లోకాల శంకరుడు శివాల గద్ద మీద కూర్చున్నా లోకాల శంకరుని గండ గప్పర నిన్న పట్టనమ్మా దిక్కుమంటలేసినాడు సంగమయ్యా ఆనాడు లోకాల శంకరుని గండ గప్పర నిన్న వరకల్లా ఎవరిది అర్ధనాథము ముగుడు లేని వాన కొట్టబట్టే అటువంటి షాట్ అంతా తెప్పలేదు మొంటి అంత ముగుడు లేదు ముగుడు లేని వాన కొడుతున్నదా అర్ధవాని కన్నీరా బుర్దివాని కన్నీరా అరదేశి కన్నీరా పరదేశి కన్నీరా ఎవరి కన్నీరా అని ఆయన చేతి లోపల అంజనం పెట్టుకున్నాడు శంకరుడు ఆయన చేతి లోపల అంజనం పెట్టుకొని ఎవరి కన్నీరా చూసే వరకల్లా అరే అలనాడిన మందుని ఎండిది గొర్రెలు బంగారు పొడలు తీసి ఆ యొక్క కారణాల బుట్ట లోపల చేసిన ఈరింది కట్టింది ఇరుతు పొందింది సాగు పుట్టుకలేని సవలక్ష మంద తయారైంది పుట్ట లోపట గదే పుట్ట మీద నా కొడుకు మల్లయ్య అన్నగళ్ళతోటి ఆరాటం వచ్చిందా అని వదిలతోటి ఓరాటం వచ్చిందా అని ఏడికి వ్యవసాయం సాగిస్తున్నా అని ఆ యొక్క గుండె గుడ్డం కాడికి వచ్చిండు ఆ కత్తెర గోరికలు కొట్టిండు పరికి బదులు కొట్టిండు మంగ బదులు కొట్టిండు గదే పుట్ట మీద ఎట్టం పెట్టిండు ఎట్టానికి అగ్గి తలగబెట్టే వరకల్లా ఆ అగ్గి దింగనాల పోయి ఆ కారణాల పుట్ట కొమ్మలు లెక్కేరు పుట్ట లోపల పడుతుంటే గొర్రె మంద కాలిపోతున్నది నేను పుట్టించిన గొర్రె మంద చచ్చిపోతే నేను పుట్టించిన పేరేముంటది అనుకున్నాడు శంకరుడు నేను పుట్టించిన గొర్రె మందను నేను చావని ఏనాని కానాడు లోకాల శంకరుడు ఆకాశ గగనాల మీద పోయేటి 2 చెవిటి మేఘాలు విత్తున్నాడట ఒరే కొడుక 2 చెవిటి మేఘాలారా ఇక్కడి దగ్గర కొల్లాపురి పట్టణానికి పడిమడ భాగం అందులో గుండమోతుల గుడ్డం ఉన్నది గుండమోతుల గుడ్డము కాడ నా కొడుకు మల్లయ్య కారణాల పుట్ట మీద ఎట్టం పెట్టిండు ఎట్టానికి అగ్గి తలగ పెట్టిండు నా కొడుకు మల్లయ్య ఆ ఎట్టం అగ్గి ఆ నింగలాలు కారణాల పుట్ట కొమ్మరెల్ల పడుతుంటే గొర్రె మంద కాలిపోతున్నది నేను పుట్టించిన గొర్రె మంద చచ్చిపోవద్దున కొడుకులారా 2 చెవిటి మేఘాల విరిసి ఏమంటున్నాడు అక్కడ గుండమోతుల గుడ్డము లోపల మరి మాత్రం